బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుని కారు హల్చల్ చేసింది. మద్యం మత్తులో బ్యారికేడ్లను ధ్వంసం చేసింది కారులో షకీల్ కుమారుడితో పాటు పలువురు యువకులు ఉన్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుని కారు హల్చల్ చేసింది. మద్యం మత్తులో బారిగేట్లు ధ్వంసం చేసింది కారులో షకీల్ కుమారునితో పాటు పలువురు యువకులు ఉన్నారు. ఈ నెల 23న ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేయడానికి పిఎస్కు తరలిస్తుండగా పారిపోయాడు మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భవిత అందిస్తారు. అయితే ప్రజావాణి దగ్గర జరిగినటువంటి కార్ యాక్సిడెంట్ అది 23rd జరిగి కొంచెం ఈ రోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా అది కొంచెం తప్పుదోవ పట్టించే కారణంగానే ఇది కొంచెం లేట్గా ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పేసి అయితే వార్తలు అయితే వస్తున్నాడు. అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డీసీపీ గారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఎమ్మెల్యే షకీల్ కుమారుడు అని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి, ఎందుకు ఇంత లేట్గా వెలుగులోకి రావడం? మనం ఇన్వెస్టిగేషన్ యాక్సిడెంట్ అయినప్పటి నుంచి సైంటిఫిక్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఈ లేటు ఫాస్ట్ అనేది ఏమీ లేదు. మన ఇన్వెస్టిగేషన్ మనము కంటిన్యూస్గా చేస్తున్నాము. అది ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకుంటాం. ఓకే, అసలు ఎలా జరిగింది, ఎంతమంది ఉన్నారు ఆ టైంలో కారు? అతివేగంగా డ్రైవింగ్ చేసి అక్కడ చాలా అపాయకరంగా డ్రైవింగ్ చేసి దాన్ని బ్యారికేడ్ని గుద్దుకోవడం జరిగింది. కారులో 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు నలుగురు ఉన్నట్టు తెలిసింది. ఇప్పుడు ఎవరైతే డ్రైవింగ్ చేసిన వ్యక్తి నిజామాబాద్ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ గారి కొడుకు అనేది క్లియర్గా తెలిసింది. అతను అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. షకీల్ కుమారుడు కాకుండా అతన్ని డ్రైవింగ్ చేశారని చెప్పేసి కొంచెం అతని పైకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు అంట. కేసు సంబంధించి అతను డ్రైవింగ్ చేశారని కాకుండా వాళ్ళ డ్రైవర్ పైన నేనే చెప్తున్నాను కదా, క్లియర్గా ఎవిడెన్స్ ఉంది. షకీల్ గారి కొడుకే డ్రైవింగ్ చేశాడు అనేది నిర్ణయం అయింది. అతను పోలీస్కి దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కొంచెం రాజకీయంగా కూడా కొంచెం ఈ తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారంట, అలా వాటికి ఏమైనా దారి తీస్తుందంటారా? ఎటువంటి తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు రాజకీయంగా ఎక్కడి నుంచి లేదు. ఏదైనా అట్లా ఎవరైనా చేస్తే ఖచ్చితంగా అట్లాంటి చేసే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాము. తర్వాత అతన్ని తప్పించడానికి సహకరించిన వాళ్ళు, పారిపోవడానికి సహకరించిన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. ఆయన అసోసియేట్స్ ఉండొచ్చు, ఆయన రిలేటివ్స్ ఉండొచ్చు, ఆయన ఫ్రెండ్స్ ఉండొచ్చు, వాళ్ళందరిపైన. తర్వాత అతను పోలీస్కి తప్పు సమాచారం ఇచ్చి అతని ఇంటి మనిషిని అతన్ని పెట్టడానికి ఏదైతే ఇన్వెస్టిగేషన్ని దిక్కు తప్పించడానికి ప్రయత్నం చేశాడో దాని మీద కూడా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకుంటారు. కార్లో ఉన్న వాళ్ళందరూ హైదరాబాద్ చెందిన వాళ్ళైనా, వాళ్ళందరూ స్టూడెంట్సా? అయితే వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్లో ఏమైనా ఉన్నారా అనేసి ఏమైనా ఇన్ఫర్మేషన్? ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మొత్తం అన్ని వాస్తవాలు మన చేతికి వచ్చిన తర్వాత వీ విల్ డిస్క్లోజ్ టు ది పబ్లిక్. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి అంటే వాళ్ళు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే పరారీలో ఉన్నారు డ్రైవర్. కంపల్సరీ మా దగ్గర ఎవిడెన్స్ ఉంది, షకీల్ కుమారుడే డ్రైవింగ్ చేసినట్టుగా కూడా అతను పట్టుకున్న తర్వాత టోటల్గా సమాచారం అయితే డిస్క్లోజ్ చేస్తామని చెప్పేసి అధికారి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సాయితో భవిత, న్యూస్ 360.